Hi friends, welcome back to my YouTube channel, and here is a non-spoiler review of the film Jatadhara starring Sudhir Babu and Sonakshi Sinha in lead role. మూవీ ఎలా ఉందంటే ఏమో భయ్యా భక్తి ఉంది కానీ స్క్రీన్ ప్లే లేదు. అంటే మంచి స్టోరీ పాయింటే, ఒక డివోషన్, ఒక డిస్ట్రక్షను, మూవీలో అంతా బాగానే ఉండే కానీ ఎమోషనే చూపించలేకపోయారు. మూవీకి స్పేస్ ఉండదు, అంత మంచి పవర్ఫుల్ స్టోరీలేనే కానీ అసలు బాగానే స్టార్ట్ అవుతుంది. కానీ వరస్ట్ విఎఫ్ఎక్స్, నన్ను అడిగినా కూడా నేను మంచి విఎఫ్ఎక్స్ చేసేటుండేమో. ఈ మూవీ పవర్ఫుల్ స్టోరీ లైన్ సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది, బట్ ఎగ్జిక్యూషనే భక్తి ఎక్కువ అవుతుంది, స్క్రీన్ ప్లే తక్కువ అవుతుంది. చాలా మంచి మూవీస్ ఉన్నాయి యాక్చువల్లీ మూవీలో, బట్ ప్రతి మూవీకి ఒక నార్మల్ ప్రాబ్లం ఉంటుంది, అదే ల్యాగ్. దీనికి అది ఇంకా ఎక్కువ ఉంటుంది, అదే మీ మూవీకి. అండ్ మ్యూజిక్ స్టోరీ టాప్ నాచ్, కానీ విజువల్స్ అయితే పబ్జీ ఫ్రీ ఫైర్ ఎఫెక్ట్స్ లానే అనిపిస్తుంది. కొత్త అటెంప్ట్, మనం అప్రిషియేట్ చేయక వదలలేం. కాకపోతే బాగుండాల్సింది యాక్చువల్లీ. పేసింగ్ అనేది ఒకటి ఉంటుంది, అదే నెగిటివ్ మూవీకి. స్టోరీ అండ్ కాన్సెప్ట్ బాగున్నా కూడా, డివోషన్ బాగున్నా కూడా స్క్రీన్ ప్లే అసలు అంత మనకు కనిపించదు, దెబ్బేసేసింది అది స్క్రీన్ ప్లే. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుధీర్ బాబు బాగా చేశారు, అండ్ విలన్ గారు కూడా బాగా చేశారు. యాక్చువల్లీ వీళ్ళకి బడ్జెట్ ఎక్కువ ఇచ్చి ఉంటే ఇంకా బాగా ఇంప్రూవ్ ఉండేది. అదొకటే పాజిటివ్ మూవీలో. ఇంకా నెగిటివ్ అంటే ఆ విఎఫ్ఎక్స్, ఆ సీన్లు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి ఏమో అర్థం కాదు. ఒక హై సీను అంటే ఒకటి అట్లా ఉంటాయి కానీ పెద్దగా ఏముండదు. ట్విస్ట్ కూడా పెద్దగా రివీల్ అవ్వదు. ఎక్కడెక్కడికో తీసుకుపోతారు, హిమాలయస్ నుంచి వెళ్ళి కన్యాకుమారి దాకా తీసుకొస్తారు, అటు మధ్యలో అరుణాచల్ ప్రదేశ్ పోతారు, తర్వాత ఏమో మళ్ళీ తమిళనాడు వస్తారు, మళ్ళీ మధ్యలో అస్సాం పోతారు. లాస్ట్కి అయితే మూవీ మాత్రం అస్సాంకి వెళ్ళిపోయింది. ఇక మూవీ స్టోరీకి వస్తే, దేవుళ్ళని నమ్మని దయ్యాలను నమ్మని మన సుధీర్ బాబు గారు అన్నిటికీ ఆపోజిట్కి పోయి లేనిపోని సున్నం తలకి రాసుకొని తర్వాత దేవుళ్ళని నమ్మి ఎట్లా మారిపోయాడు అనేది మూవీ యొక్క మెయిన్ పాయింట్. యాక్చువల్లీ పుష్ప నుంచి వెళ్ళి కొన్ని మూవీస్ నుంచి వెళ్ళి ఈ గాడ్ రిఫరెన్స్లు లేకపోయినా కావాలని తీసుకొచ్చి ఇరికించడం అలవాటైపోయింది మన టీఎఫ్ఐలో. బట్ మంచి అటెంప్టే కానీ బాగా రావాల్సింది మూవీ, కానీ అంతగా ఏం లేదు. యాక్చువల్లీ సుధీర్ బాబు గారు మూవీస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇతను ఒక అరుదైన మనిషి, అతను అలానే ఉండనిద్దాం. కాకపోతే ఉన్నాడు కానీ కొంచెం స్క్రీన్ ప్లేలు అయ్యి చూసుకుంటే బాగుండు. యాక్చువల్లీ నా డిఫరెంట్గా ఉంటాయి అటెంప్ట్స్ ఇని. సోకాల్ షార్ట్స్ కొంతమంది తీసి లుక్స్ కూడా అర్థం కాక ఎట్లా పడితే అట్లా తీస్తారు, కానీ ఈయన మాత్రం కొంచెం డిఫరెంట్గా చేస్తాడు కానీ మంచి బ్రేక్ త్రూ వస్తలేదు. యాక్చువల్లీ ఈయనకి మహేష్ బాబు గారిని అడిగే పాయింట్ ఉంటుంది కానీ అసలు ఆయన అడగరు. అట్లుండాలా హీరో అంటే. చూద్దాం నెక్స్ట్ మూవీకి అయితే సుధీర్ గారు మేమైతే వెయిట్ చేస్తున్నాం. వి విల్ సపోర్ట్ యూ యాజ్ ఆల్వేస్. మంచి మూవీతో రండి, కమ్బ్యాక్ ఇచ్చి పడేద్దాం. అండ్ మూవీలో బీజం బాగుంది కానీ డివోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి కానీ ఇక డైరెక్షన్ కూడా విజన్ ఉంది. సుధీర్ బాబు గారు కూడా ఇండిపెండెంట్గా చేస్తారు ఏదైనా, కాకపోతే కొంచెం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడే దెబ్బేసేసింది, అది కొంచెం చూసుకోవాల్సింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Avilpandu. Keep loving, keep supporting. Until then, signing off. Bye bye.